హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యాస్ రైజింగ్ థాట్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టిఫా స్కాన్ యొక్క ఇంపార్టెన్స్, ఎప్పుడు చేసుకోవాలి, ఏ టైంలో చేసుకోవాలి, రిపోర్ట్స్ని ఎలా రీడ్ చేసుకోవాలి, మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. జనరల్గా ఈ టిఫా స్కాన్ అనేది అబ్డామినల్ స్కాన్ అనమాట, అందుకే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ టిఫా స్కాన్ అనేది మనకి అబ్డామిన్ పైన చేస్తారు. మనం కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ మనము ఫుల్గా వాటర్ తాగి వెళ్తే చాలు. బ్లాడర్ అనేది ఫుల్గా ఉన్నప్పుడే మనకి ఇది తీస్తూ ఉంటారు. కొంతమంది అలా లేకున్నా కూడా నార్మల్గా ఉన్నప్పుడు కూడా తీస్తారు. ఇప్పుడు మనం ఈ టిఫా స్కాన్ కంప్లీట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి, మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో బేబీ యొక్క ప్రతి పార్ట్ గురించి మనకైతే తెలుసుకోవచ్చు. ఈ స్కాన్లో కంపల్సరీగా ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ స్కాన్ అన్నమాట. చూసారా, మనమైతే ప్రతి ఒక్క బేబీ పార్ట్ గురించి మనకైతే క్లియర్గా ఇస్తారు. ఇక్కడ బేబీ చూడండి, ఫీటల్ అనాటమీ అంటే ప్రతి పార్ట్ గురించి మనకైతే ఇక్కడ ఇస్తారు. బేబీ గురించి ఏదైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనకి స్కాన్లో తెలిసిపోతుంది. తర్వాత మనం ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి ఇన్ డీటెయిల్గా వీడియోలో చూసేద్దాం. మనకైతే ఇలాగా ఇమేజెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు బేబీ పార్ట్స్ గురించి. చక్కగా మనం ఇమేజెస్ బేబీని కూడా చక్కగా చూసేయచ్చు. ఫుల్గా బేబీని చూడలేకపోయినా జస్ట్ పార్ట్స్ ఎలా ఉన్నాయన్న తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాగా చక్కగా బేబీ పార్ట్స్ని అయితే మనకు చూపిస్తారు. చూసారా, కలర్ ఇమేజెస్లో వచ్చింది. బేబీ స్పైన్ చూసారా, ఇక్కడ బేబీ షేప్ కూడా కనపడుతుంది చూడండి. ఇవైతే మా పాప టిఫా స్కాన్ రిపోర్ట్స్ అండి. రీసెంట్గా 1 year బ్యాక్వి, 1.5 year అనుకోండి. ఈ టిఫా స్కాన్ వాల్యూస్ని ఎలా రీడ్ చేయాలనేది కంప్లీట్గా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోని చూసేయండి. ఈరోజు నేను నా టిఫా స్కాన్ రిపోర్ట్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇవి అయితే మా పాపవి టిఫా స్కాన్ రిపోర్ట్స్ అనమాట. నేనైతే 5th month స్టార్టింగ్లో చేసుకున్నాను. నాకు డాక్టర్ అప్పుడే సజెస్ట్ చేశారు. జనరల్గా చూసుకుంటే 18 to 20 weeks లేదా 18 to 23 weeks బిఫోర్లో అయితే మనకైతే ఈ స్కాన్ని సజెస్ట్ చేస్తారు డాక్టర్స్. ఈ స్కాన్లో మనకి శిశువులో ఉన్న ప్రతి అవయవం గురించి తెలుస్తుంది. చూస్తున్నారు కదా, ప్రతి ప్రెగ్నెంట్ లేడీ ఖచ్చితంగా చేయించుకోవాల్సిన ఇంపార్టెంట్ స్కాన్ ఇది టిఫా స్కాన్. ఫస్ట్లీ ఈ టిఫా స్కాన్లో మన LMP డేట్ అనేది ఉంటుంది, మన లాస్ట్ పీరియడ్ అనమాట ఇది. అలాగే నా బేబీ ఏజ్ అనమాట, ఇది 19 weeks. నేను తీయించుకున్నప్పుడు నాకు 19 weeks 6 days అనమాట, ఆల్మోస్ట్ 20 weeks అనుకోండి. నా EDD, నా ఎండ్ ఆఫ్ డెలివరీ డేట్ వచ్చి June 2023లో ఇచ్చారు. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం టిఫా స్కాన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకు స్టార్టింగ్లో అయితే సింగిల్ లైన్ ఇంట్రాయూటెరిన్ జెస్టేషనల్ సీన్ అని ఉంది కదండి, అంటే ఓన్లీ 1 baby అనమాట, సింగిల్ లైవ్ ఇంట్రాయూటెరిన్ అనమాట. కొంతమందికి ఇక్కడ ట్విన్స్ ఉంటే సింగిల్ కాకుండా డబల్ డ్యూయల్ అలాగా వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ అన్ని స్కాన్ సెంటర్స్ ఇలాగే ఉంటాయి. కొద్దిగా టర్మ్స్ అయితే చేంజ్ అవుతాయి అంతే, మొత్తం అందరికీ ఇలాగే ఉంటుంది. సో ఇన్ డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి ప్లెజెంటా. ఈ ప్లెజెంటా అనేది యాంటీరియరా పోస్టీరియరా అని చాలామందికి డిఫర్ అవుతూ ఉంటుంది. నాదైతే యాంటీరియర్ అని ఉంది. యాంటీరియర్ అంటే ఏం లేదండి, కడుపు ముందు వైపు అనమాట. ఇక్కడ వచ్చి నాకు నాట్ లో లయింగ్, అంటే లో లయింగ్లో లేదు, నార్మల్గా ఉంది. చాలామందికి ముందుగానే వెనక మాత్రం, ముందుగానే ఉంటుంది వెనకైనా ఉంటుంది, ఏదో ఒక పొజిషన్లో. చూసారా,
ఈ ప్లెజెంటా అనేది నాకు గ్రేడ్ 1 మెచ్యూరిటీ అనమాట. మామూలుగా జనరల్గా ఫస్ట్ ట్రైమిస్టర్లో వచ్చి గ్రేడ్ 0 మెచ్యూరిటీ చూపిస్తుంది. అదే సెకండ్ ట్రైమిస్టర్లో వచ్చి గ్రేడ్ 1 అనేది చూపిస్తుంది. ఇప్పుడు నాకు 19 వీక్స్ అంటే సెకండ్ ట్రైమిస్టర్ కదండి, సో అందుకనే గ్రేడ్ 1 అని వచ్చింది. మనకు థర్డ్ ట్రైమిస్టర్ ఎండ్కి వచ్చేసరికి గ్రేడ్ 2 మెచ్యూరిటీ అయితే చూపిస్తుంది మన స్కాన్స్లో. మన ఫర్దర్ స్కాన్స్లో చెక్ చేసుకోవచ్చు ఈ మెచ్యూరిటీ అనేది, గ్రేడ్స్ అనేటివి. నెక్స్ట్ వచ్చి అమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనమాట. ఈ ఉమ్మనీరు ఇది చూసారా, ఈ ఉమ్మనీరు బ్యాగ్ అనేది సింగిల్ లార్జెస్ట్ పాకెట్ అనమాట నాది. నార్మల్ రేంజ్లోనే ఉంది నాకు ఉమ్మనీరు అనేది. నెక్స్ట్ వచ్చి అంబలికల్ కార్డ్. ఈ అంబలికల్ కార్డ్లో 3 వెజల్స్ కార్డ్ అనమాట. 2 ఆర్టరీస్ అండ్ 1 వీన్ అని ఉంది కదండి. దీని అర్థం ఏంటంటే, మామూలుగా వీన్ అంటే ఆక్సిజన్ కలిగిన రక్తాన్ని ప్లెజెంటా నుండి మన శిశువుకు అందించే ఒక రక్తనాళం అనమాట వీన్ అనేది. అలాగా నాకు 1 వీన్ ఉంది. ఆర్టరీస్ అంటే వ్యర్థ పదార్థాలు లేని రక్తాన్ని శిశువు నుండి ప్లెజెంటాకి అందించే ఒక ఆర్టరీ అనమాట. ఇంకా నెక్స్ట్ ఇంకొక ఆర్టరీ వచ్చి అదే వ్యర్థ పదార్థాలు, శిశువు యొక్క వ్యర్థ పదార్థాలు అంటే వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదండి, ఆ వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నిటిని ప్లెజెంటాకి అందించేదే ఇంకో ఆర్టరీ వర్క్ అనమాట. ఈ విధంగా 3 రకాల నాళాలు అనేవి శిశువులో అంబలికల్ కార్డ్ నుండి ప్లెజెంటా వరకు మనకైతే చెప్పబడింది అనమాట. ఇక్కడ చాలామందికి ఇలాగే ఉంటుంది, 3 వెజల్ కార్డే ఉంటుంది. కొంతమందికి డిఫర్ అవుతూ ఉంటుంది. ఏమంటే అంబలికల్ కార్డ్ చూస్తే మనకైతే ఇలాగ ట్విస్ట్లా అయి ఉంటుంది, లోపల ఇలాగ 1 వీన్ 2 ఆర్టరీస్ ఉంటాయి, వాటి గురించి అనమాట ఇది. నెక్స్ట్ వచ్చి సర్విక్స్. ఈ సర్విక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకు. ఈ సర్విక్స్ లెంత్ అనేది అబౌవ్ 3 సెంటీమీటర్స్ అనేది ఉండాలా. ఇక్కడ మిల్లీమీటర్స్లో ఇచ్చారు. 3 సెంటీమీటర్స్ అబౌవ్ ఉంటే మనకు నార్మల్ అనమాట. బిలో 3 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉన్నింది అనుకోండి, మనకైతే బేబీని బేర్ చేసే కెపాసిటీ తక్కువ ఉంది అనమాట. అలాంటి వాళ్ళకైతే కొద్దిగా స్టిచ్చెస్ వేస్తూ ఉంటారు సర్విక్స్కి అయితే. నాకు కూడా స్టిచ్చెస్ వేశారు. పోను నాకు సర్వికల్ సర్క్లాస్ జరిగింది, అది కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఫర్దర్ వీడియోస్ చూడండి. ఎందుకు నేను సర్వికల్ సర్క్లాస్కి వెళ్ళాల్సి వచ్చిందో అక్కడ చెప్తాను వీడియోలో. నాకైతే ప్రజెంట్ 20 వీక్స్ అప్ టు ఆల్మోస్ట్ 19 to 20 వీక్స్ అప్పుడు నార్మల్గానే ఉంది. మళ్ళీ కూడా నార్మల్గానే ఉన్నింది. కాకపోతే నా ప్రీవియస్ వీడియోస్ చూసే ఉంటారు కదండి, నాకైతే 2 బ్యాడ్ పాస్ట్ అబార్షన్స్ జరిగాయి. సో అందువల్ల స్టిచ్ వేయించుకోవాల్సి వచ్చింది సర్విక్స్కి. నేను అది కూడా ప్రాసెస్ ఇంకా డీటెయిల్గా కాస్ట్ ఎంత పడింది అంతా మీతో ఫర్దర్గా షేర్ చేసుకుంటాను సర్వికల్ సర్క్లాస్ గురించి. ప్రతి ఒక్కరికి ఈ స్టిచ్ అనేది అవసరం ఉండదు, వాళ్ళ కండిషన్ని బట్టి. ఏవైనా బిఫోర్గా అబార్షన్స్ అలా ఉన్న వాళ్ళకి వేస్తారు, లేదంటే ట్విన్స్ ఉంటే కూడా సర్విక్స్కి స్టిచ్ వేస్తూ ఉంటారు. బేబీ వెయిట్ని తట్టుకోలేరు కదండి, సో అందుకని అలాగా మన మెడికల్ హిస్టరీ ప్రకారంగా చూస్తే ఏదైనా ప్రాబ్లం ఉంటేనే సర్విక్స్కి అనేది స్టిచ్ ఉంటుంది. తర్వాత వచ్చి నా ఇంటర్నల్ ఓఎస్ అనేది క్లోజ్లో ఉంది, చూసారు కదా. నెక్స్ట్ వచ్చి ఫీటల్ బయోమెట్రికల్ పారామీటర్స్ అనమాట. ఇది మనకి మెడికల్ టర్మ్స్ అంత బాగా అర్థం కాకపోవచ్చు, జస్ట్ మనకు ఒక రఫ్ ఐడియా కోసం అంతే. ఇది బేబీ గురించి అంతా, ఫీటల్ గురించి. హెడ్ సర్కంఫరెన్స్ ఎంత ఉంది, ఈ వాల్యూస్ అనమాట ఇవి. ఇక్కడ చూసారా ఫీటల్ వెయిట్. నేను ప్రజెంట్ 19 వీక్స్ అని చెప్పాను కదండి, ఆల్మోస్ట్ 20 వీక్స్ అనుకోండి, 1 డే తక్కువ. ఆ టైంలో నాకు 352 గ్రామ్స్ +or-52 గ్రామ్స్ అనేది ఉన్నిందనమాట. ప్లస్ అన్నా ఉండొచ్చు, మైనస్ అన్నా ఉండొచ్చు. ఆల్మోస్ట్ 400 గ్రామ్స్ దాకా ఉన్నింది బేబీ అనమాట. చూసారు కదా, ఇవంతా వాల్యూస్ మనకు బేబీ గురించి. నెక్స్ట్ ఇదంతా కూడా బేబీ గురించి అనమాట. ఇవి రేషియోస్ అనమాట. సిఫాలిక్ పొజిషన్ అంటే నార్మల్ పొజిషన్. చూస్తున్నారు కదా, నాకు బేబీ అనేది సిఫాలిక్ పొజిషన్లోనే ఉంది, అంటే హెడ్ లే డౌన్ పొజిషన్ అనమాట సిఫాలిక్ అనేది. నెక్స్ట్ వచ్చి ఫీటల్ అనాటమీ అనమాట. ఇదంతా బేబీ గురించి. మెయిన్ ఈ స్కాన్లో మనకు తెలిసేది బేబీ
యొక్క అవయవాలు ఎలా ఉన్నాయని మనము టెస్ట్ చేసుకోవడమే అన్నమాట. ఖచ్చితంగా చేయించుకోండి. ప్రతి హాస్పిటల్లో ఎక్కడికి వెళ్ళినా మనకైతే ఈ 5th మంత్లో ఈ స్కాన్ అనేది చాలా కంపల్సరీగా చేస్తారు. నెక్స్ట్ ఫీటల్ అనాటమీకి వస్తే బేబీ హెడ్ అన్నమాట. చూసారు కదా బేబీ యొక్క స్కల్ ఎలా ఉంది, ఇక్కడ చూసారా షేప్ ఆఫ్ ది హెడ్ అండ్ ఫ్యూచర్ లైన్స్ అపియర్స్ నార్మల్. అంటే నాకైతే బేబీకి హెడ్ అంతా నార్మల్గా ఉంది అని చూపిస్తున్నారు. మీకైతే ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడే తెలిసిపోతుంది. చూసారా మనకి మెడికల్ టర్మ్స్ అర్థం కావు. సో ఇదంతా బేబీ హెడ్ గురించి. నాకైతే అన్నీ నార్మల్ అని వచ్చాయన్నమాట. నెక్స్ట్ వచ్చి ఫేస్ గురించి. ఫేస్లో వస్తే మెయిన్గా నాజల్ బోన్. మనకు మెయిన్గా చూసేది నాజల్ బోన్ అనమాట. దీనికోసమే బిఫోర్గా మనకి ఎన్టీ స్కాన్ కూడా రెఫర్ చేస్తారు డాక్టర్స్. ఎన్టీ స్కాన్లో మెయిన్గా నాజల్ బోన్ అనేది తెలుస్తుంది. నాకైతే విత్ ఇన్ నార్మల్ రేంజ్లోనే ఉన్నింది ఈ వాల్యూస్ కూడా. చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చి నెక్ పార్ట్ అనమాట. ఇది కూడా నార్మల్గానే ఉంది. చూడండి ఎలాంటి ఆబ్వియస్ మాస్ అనేది నాకైతే ఏం కనిపించలేదని ఉంది. నెక్స్ట్ వచ్చి థోరెక్స్ అనమాట. ఇది వచ్చి థోరెక్స్ అంటే లంగ్స్ గురించి. లంగ్స్ అనేది బేబీకి నార్మల్గా ఉంది అని చెప్తున్నారు. నాకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. అన్ని డయాఫ్రమ్స్ కూడా విజువలైజ్డ్ అని ఉంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చి కార్డియా అంటే బేబీ హార్ట్ గురించి. బేబీ హార్ట్ కూడా అన్నీ అపియర్గా నార్మల్గా ఉన్నాయి. 4 ఛాంబర్స్ కూడా వ్యూ అయినా ఉంది. చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చి అబ్డామెన్ గురించి. ఈ అబ్డామెన్ దీంట్లో నాకు బబుల్ అనేది విజిబుల్గా ఉంది అని చెప్తున్నారు. నార్మల్ పొజిషన్లోనే ఉంది. నెక్స్ట్ వచ్చి అబ్డామెన్లో గాల్ బ్లాడర్ చూస్తారు. అలాగే అంబరికల్ కార్డు ఎలా ఉంది అనేది చూస్తారు. నాకైతే అన్నీ నార్మల్గానే వచ్చాయి. నెక్స్ట్ కేయూబీ అంటే కిడ్నీ యూరినరీ బ్లాడర్ గురించి అనమాట. మన కిడ్నీస్ ఎలా వర్క్ అవుతున్నాయి, బేబీకి అంతా నార్మల్గా ఫామ్ అయినాయా, ఏదైనా ప్రాబ్లం ఉందా, యూరినరీ బ్లాడర్ అనేది ఎలా ఉంది. నాకైతే చూసారా యూరినరీ బ్లాడర్ కూడా నార్మల్గానే విజువలైజ్ అయింది. ఇవండి బేబీ పార్ట్స్ గురించి. అలాగే ఫీటల్ స్పైన్ అనమాట. ఇక్కడ లాస్ట్లో చూసారా అది కూడా నార్మల్గానే ఉంది. మెయిన్స్ ఈ బేబీకి వచ్చి స్పైన్ కార్డే కదండి, వెనకాల వెన్నెముక అంటారు కదా, అది కూడా నార్మల్గానే ఉంది. నెక్స్ట్ వచ్చి ఎక్స్ట్రీమిటీస్ అంటారు. ఇవి కూడా అన్నీ నార్మల్గానే ఉన్నాయి. నాకు ఫింగర్స్, టోయ్స్, స్మాల్ బోన్స్ ఆఫ్ హ్యాండ్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయన్నమాట. డాప్లర్ అంటే మనకు బ్లడ్ సప్లై ఎలా ఉంది అనేది చెప్తారనమాట డాప్లర్ స్కాన్లో. అది ఫర్దర్గా కూడా మనకు చేస్తారు డాప్లర్ స్కాన్స్. ఫైనల్గా నా రిపోర్ట్ యొక్క ఇంప్రెషన్ అనమాట. సింగిల్ లైన్ ఇంట్రాయూటరైన్ జెస్టేషన్ అని ఉంది. ఎస్టిమేటెడ్ జెస్టేషనల్ ఏజ్ వచ్చి 20 వీక్స్ అప్పుడు నాకు ఇదైతే చేశారు. చూస్తారు కదా ఎలాంటి అబ్నార్మాలిటీస్ అనేది లేదు అని వచ్చింది. అలాగే ఏదైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ కూడా ఏమీ లేవని ఉంది, నార్మల్గా ఉన్నాయని వచ్చింది. ఈ ఆర్టరీ డోప్లర్ వచ్చి నెగిటివ్ అని వచ్చింది. ఇదేం లేదండి, మనకు జనరల్గా ప్రెగ్నెన్సీ టైంలో హై బీపీ ఉంటుంది కదండి, దానివల్ల మనకైతే ఈ పిఐహెచ్ వాల్యూస్ అయితే ఇలాగ చూపిస్తూ ఉంటారు. చూసారు కదండి. మళ్ళీ నాకు 28 వీక్స్ అప్పుడు గ్రోత్ స్కాన్ తీసుకోమని రెఫర్ చేశారు. ఇదండి టిఫా స్కాన్ గురించి. చాలా సింపుల్గా మనం రిపోర్ట్స్ని అయితే రీడ్ చేసుకోవచ్చు. చాలా అర్థమయ్యే లాంగ్వేజ్లోనే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా మీ రిపోర్ట్స్ని చాలా జాగ్రత్తగా డాక్టర్స్ చూసినా సరే మీరు కూడా ఒక ఐడియాతో టెస్ట్ చేసుకుంటూ ఉండండి. అన్నీ తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు న్యూగా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఇంకా ఈ టిఫా స్కాన్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, నేనైతే చెప్తాను. ఇక్కడ చూసారా బేబీది హార్ట్ బీట్, బేబీ మూమెంట్స్ అన్నీ ఉన్నాయి. అలాగే నాకు బేబీది ఫీటల్ హార్ట్ రేట్ అనమాట 165 BPM అని ఉంది.
జనరల్గా చెప్తూ ఉంటారు 150 కన్నా అబోవ్ ఉంటే బాబు, లేదంటే ఇంకా దానికన్నా లోపల ఉంటే పాప అని. అవంతా అంత ఫ్యాక్ట్ ఏం కాదండి, అది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. ఈ FHR పైన మనం జెండర్ని అయితే ప్రిడిక్ట్ చేయలేము. మీకు ఎంతో కొంత ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. చూసారు కదా, ఇలాగ బేబీ మనకి ఇమేజెస్ అయితే ప్రొవైడ్ చేశారు బేబీ పార్ట్స్ గురించి. మనం మెయిన్గా ఈ టిఫా స్కాన్లో బేబీ పార్ట్స్ ఎలా ఉన్నాయనే కదండి తెలుసుకుంటాము. ఇక్కడైతే ప్రతి పార్ట్ గురించి మనకైతే ఇమేజెస్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. నేను చూపిస్తాను చూడండి దగ్గరగా. మా పాప రిపోర్ట్ అనమాట ఇది. చూసారా, సర్విక్స్ అనేది ఓఎస్ క్లోజ్లో ఉంది. చూసారా, చక్కగా మనకైతే కనపడుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇది వచ్చి కిడ్నీస్ చూడండి, రైట్ లెఫ్ట్ కిడ్నీ రెండు చూపించారు. నెక్స్ట్ వచ్చి పల్మనరీ వీన్స్ అంట, ఇది 4 ఛాంబర్స్ వ్యూ అని చూపిస్తున్నారు ఇక్కడ. చూసారు కదా, ఇది వచ్చి ఫూట్ యాంగిల్స్ అంటండి, నార్మల్గా ఉన్నాయి. చూసారా, ఇది వచ్చి బేబీ హార్ట్ బీట్ అనమాట. మనకైతే ఇలాగా కలర్లో చూపిస్తారు చూడండి. నెక్స్ట్ చూడండి పల్మనరీ వీన్స్, అలాగే ప్లెజెంట్ యాంటీరియర్ అని చెప్పారు కదండి నాకు, సో అదే అనమాట. యాంటీరియర్ పోస్టీరియర్ అని ఉంటుంది. మామూలుగా యాంటీరియర్ అంటే కడుపు ముందు వైపు ఉండేదన్నమాట. అదే పోస్టీరియర్ అంటే బ్యాక్ సైడ్, ముందు వైపు అంటే బేబీకి ఫ్రంట్ సైడ్ వస్తుంది యాంటీరియర్ అంటే. పోస్టీరియర్ అంటే బేబీకి బ్యాక్ సైడ్ వస్తుంది, బేబీకి బ్యాక్ బోన్ సైడ్ ఉంటుందన్నమాట ప్లెజెంటా అనేది. మనకి ప్లెజెంటా పొజిషన్ని బట్టి కూడా కొంతమంది జెండర్ ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు, అది కూడా ఏం నమ్మేయలేదు. నెక్స్ట్ చూసారా, ఇది గాల్ బ్లాడర్, అది కూడా ఇమేజెస్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసారా స్పైన్ ఎంత చక్కగా కనపడుతుందో, ఇది బేబీ స్పైన్ అనమాట, ఇది హెడ్. చూసారా ఎంత క్లియర్గా విజువలైజ్ అవుతుందో మనకైతే స్పైన్. ఇది ఒక యాంగిల్లో తీశారు. నెక్స్ట్ ఇది రివర్స్ అనమాట, బోర్లా ఈ యాంగిల్లో తీశారు, ఇది కూడా స్పైనే. నెక్స్ట్ ఇది వచ్చి లిప్స్, బేబీ లిప్స్. చూసారా చక్కగా మనకైతే ప్రతి పార్ట్ అనేది మనకైతే ఇలాగా ఇమేజెస్ రూపంలో స్కాన్లో ప్రొవైడ్ చేస్తారు. చూసారా ఇలా చక్కగా ఇమేజెస్ అయితే మనకి ఇచ్చేస్తారనమాట. బేబీ మొత్తం ప్రతి పార్ట్ అయితే మనకు చూపిస్తారు. ఎంతో కొంత ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇలాంటి వీడియో షేర్ చేసుకోండి. చాలామందికి న్యూగా ప్రెగ్నెంట్ అయ్యే వాళ్ళకు చాలా బాగా యూజ్ అవుతుంది, తెలియని విషయాలు ముందుగా తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సీ యూ ఆల్ వెరీ సూన్. టేక్ కేర్. బాయ్.